భక్తుల రద్దీ ప్రత్యేక పర్వదినాల్లో ఉచిత స్పర్శ దర్శనంలో మార్పులుంటాయని శ్రీశైలం దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తెలిపారు. ఉచిత స్పర్శ దర్శనానికి వచ్చే భక్తులకు ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేస్తామన్నారు. ఉచిత స్పర్శ దర్శనంపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని ఈవో స్పష్టం చేశారు. శ్రీశైలం ఆలయంపై దుష్ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అంటున్న శ్రీశైలం ఆలయ ఈవో శ్రీనివాసరావుతో మా ప్రతినిధి సుంకన్న ఫేస్ టు ఫేస్. శ్రీశైలం మహాక్షేత్రంలో ఉచిత స్పర్శ దర్శనానికి భక్తులు పోటెత్తారు. వారంలో 4 రోజుల పాటు సామాన్య భక్తులు ఉచిత స్పర్శ దర్శనాన్ని దర్శించుకునేందుకు దేవస్థానం అధికారులు చర్యలు చేపట్టారు. అయితే ఉచిత స్పర్శ దర్శనానికి వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు తెలియజేశారు. రానున్న రోజుల్లో ఎలాంటి మార్పులు చేయనున్నారో మనతో మాట్లాడేందుకు ఆలయ ఈవో శ్రీనివాసరావు ఉన్నారు. ఆయనతో మాట్లాడారు. చెప్పండి సార్, ఇప్పటి వరకు కూడా ఉచిత స్పర్శ దర్శనానికి ఎంతమంది భక్తులు దర్శనం చేసుకున్నారు? సౌకర్యాలు ఏ విధంగా ఏర్పాటు చేశారు? స్పర్శ దర్శనం అంటే స్వామివారిని స్వయంగా తాకటం ద్వారా, వారి నుదురు తాకటం ద్వారా మరి ఆ యొక్క ఆలింగనాన్ని వారు పొందటానికి అనుభూతికి సంబంధించినటువంటి ఏర్పాట్లు మనం చేయటం జరుగుతూ ఉంది. రోజువారీగా మన యొక్క సమయపాలన బట్టి ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రం 500 రూపాయలతోటి స్పర్శ దర్శన ఏర్పాట్లు ఇప్పటికే మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. అలా కాకుండా గతంలో 2024 ఆగస్టు వరకు సుమారుగా మరి ఈ యొక్క స్పర్శ దర్శనాన్ని ఉచితంగా మంగళ, బుధ, గురు, శుక్రవారాలు 4 రోజుల పాటు ఉన్నట్లుగా మరి మనవారు చెప్పడం, అదేవిధంగా భక్తుల నుంచి కూడా వారు అడిగినటువంటి అభ్యర్థన మేరకు మొన్న 1వ తారీఖు జూలై నుంచి పునరుద్ధరణ చేయడం జరిగింది. మొదట 4 రోజులు మంగళ, బుధ, గురువారం రోజుల్లో ఆఫ్లైన్లో మనం క్యూ లైన్ ద్వారా తీసుకొని వెళ్ళి భక్తుల్ని దర్శనం చేయించుకోవడం కోసమని మనం ఒక 1200 నుంచి 1300 మంది వరకు 2 గంటల్లో వారిని మరి స్పర్శ దర్శనాన్ని కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంది. కానీ భక్తుల యొక్క సంఖ్య 4000 నుంచి 4500 మంది దాకా రావటం, వారు ఎక్కువ మంది రోడ్డు మీద ఉండటం, చిన్నపిల్లలు, వృద్ధులు ఇలాంటి వారు అసౌకర్యానికి గురవుతారనేటువంటి భావంతో మనం ఆన్లైన్ విధానం ద్వారా ఎటువంటి రూపాయి రుసుమును వసూలు చేయకుండా పెట్టడం జరిగింది. దీంట్లో కూడా తెల్ల కార్డు ఉన్నటువంటి భక్తులు, అదేవిధంగా ఆధారు అనుసంధానంగా ఉన్నటువంటి కేవలం ఆధారు నమోదుతోటి మనం 1000 మందికి ఉచిత స్పర్శ దర్శనానికి ఆన్లైన్లో ఇవ్వటం, అంటే రాబోయే మంగళ, బుధ, గురు, శుక్రవారానికి ఈ వారంలో మనం ఆన్లైన్లో రిలీజ్ చేస్తాం. అలాగా మొదట 4 రోజుల పాటు ఆఫ్లైన్లో మనకి రోజుకి మొదటి రోజు అయితే 2690 మందిని మనం ఉచిత స్పర్శ దర్శనాన్ని 2 గంటల్లో వీలైనంత వరకు వాళ్ళు కంప్లీట్ చేస్తారు. రెండో రోజు 2200 మంది, అదేవిధంగా మూడో రోజు 2200 మంది, సుమారుగా అట్లా 4 రోజులకు సంబంధించి కేవలం 9000 మంది దాకా మొదట 4 రోజుల పాటు ఏర్పాటు చేస్తాం. రీసెంట్గా లడ్డూ ప్రసాదంలో బొద్దింక వచ్చిందని మీరు ఇది దీని వెనకాల ఒక కుట్ర ఉందని కూడా పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. ఎలాంటి చర్యలు తీసుకున్నారు సార్? అంటే కుట్ర అనేటువంటి మాట నేను ఇంకా ఇప్పటికిప్పుడు నిర్ధారణ చేయలేనుగా, దురుద్దేశపూర్వకంగా అంటే అది సెన్సేషన్ కోసం చేశారా లేదా ఎవరన్నా కావాలని చేశారో తెలియదు, కానీ ఆ లడ్డూ ప్రసాదంలో బొద్దింక వచ్చినట్లుగా ఒక భక్తుడు నాకు తీసుకొని వచ్చేసి ఫిర్యాదు చేసేటువంటి వ్యక్తి కనీసం ప్రాథమిక సమాచారాన్ని కూడా పరిశీలించుకోకుండా వారు ఇవ్వటం అనేది అది లోపభూయిష్టంగా ఉంది. అదేవిధంగా వారు బొద్దింక అని చెప్పేసి కనీసం వారు ఏదైతే కీటకం చూపించారో ఆ కీటకాన్ని కూడా వారు పరిశీలించలేదు అనేది అర్థం ఉంది. దాన్ని బట్టే కొంత ఆవేశంగా చేశారా లేకపోతే అనాలోచితంగా చేశారా లేదా కొంతమంది వ్యక్తులను వాళ్ళు ప్రభావితం చేశారో నేనైతే ఆ పదాలు వాడలేను, కానీ అది క్లియర్గా కనపడతా ఉంది. వారిని పోలీసు వారు కూడా విచారించారు, ఎవరు పంపించారు అనేది అదంతా విచారణలో ఉంది. కాబట్టి నేను పూర్తి విషయాలు ఇప్పటికే నేను చేశాను కనుక అదంతా పూర్తి దర్యాప్తు అయినాక మళ్ళీ నేను తెలియజేస్తాను. శ్రీశైల మహాక్షేత్రాన్ని కేంద్రంగా చేసుకొని ఎవరైనా దుష్ప్రచారం చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆలయ ఈవో శ్రీనివాసరావు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ రాజశేఖర్తో సుంకన్న, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, శ్రీశైల మహాక్షేత్రం నుంచి.